బట్ ఐరన్ అయితే పెట్టారు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శిల్ప టాక్స్. సో గైస్, ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇవేంటంటే అందరికి యూజ్ అయ్యే, ప్రతి ఒక్కరికి కిచెన్లో యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట. సో ఒక బ్యూటిఫుల్ 10 కిచెన్ ఐటమ్స్తో అయితే మీ ముందుకు వచ్చేసారనమాట. సో లేట్ చేయకుండా ఇవన్నీ చూసేద్దాం. చూసే ముందు అయితే మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మీరు కనుక నా వీడియో చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతి వీడియో ఫస్ట్ మీకైతే నేను పోస్ట్ చేయగానే మీకైతే వస్తుంది అనమాట. సో గైస్, వీడియోని అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఐటమ్ మీకు యూస్ఫుల్ అయ్యే ఐటమ్ అనమాట. స్కిప్ చేసినట్లయితే ఏదైనా మిస్ అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే వీడియో పూర్తిగా అయితే చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఇక నేనైతే ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. నేను కూడా ఇప్పటి వరకు అయితే చూడలేదన్నమాట. అన్నీ వచ్చి మొత్తం ఒకేసారి మీ దగ్గర మొత్తం అన్బాక్స్ చేసి చూపిద్దామని నేను ఏది ఓపెన్ చేయలేదు. ఏ బాక్స్లో ఏముందో కూడా తెలియదు. సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఏ బాక్స్లో ఏముందో చూసి దాన్ని డీటెయిల్గా అయితే మీతో రివ్యూ అయితే షేర్ చేసుకుంటాను. సో వీటిల్లో ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే ప్రతి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి అక్కడ చెక్ చేయండి. మీకు నచ్చిన ఐటమ్ పర్చేస్ చేయండి ఆ లింక్ నుంచి. సో గైస్, ఫస్ట్లీ ఇది వచ్చేసి పుట్టు మేకర్ అనమాట. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ప్రతి ఒక్కరికి ఇంట్లో చిన్న పిల్లలు అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఇడ్లీ అనేది మ్యాండేటరీ అనమాట. ఎక్కువ ఇడ్లీ చేసి పెడుతూ ఉంటాం అనమాట. సో వాళ్ళ కోసం మళ్ళీ ఒక ప్లేట్ వేయాల్సి వస్తుంది ఇంట్లో. సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చూపిస్తా చూడండి. ఇదిగోండి, మనకి ఇంట్లో ప్రతి ఒక్కరికి కుక్కర్ ఉంటుంది. సో ఆ కుక్కర్లో దీనిలో ప్లేట్ ఇచ్చారు. కుక్కర్ విజిల్ ఉంటుంది కదా, ఆ విజిల్కి ఇది ఇక్కడ ఒకటి ఇచ్చారు కదా, దాన్ని ఇట్లా అటాచ్ చేస్తే పైనుంచి మనం ఇది పెట్టేసి దీనిలో ఒక ఇడ్లీ వేసేసి ఇలా మూత పెట్టి దానిలో పెట్టామంటే విజిల్తో పాటు పైన విజిల్ వచ్చింది కదా, ఆ ఆవిరితో ఇదైతే ఉడికిపోతుంది అనమాట. సో కింద మనకు ఒక వంట అవుతుంది, పైన పిల్లల కోసం అని చెప్పేసి ఒక ఇడ్లీ కూడా అయిపోతుంది ఫాస్ట్గా అనమాట. ఇది ఒక ఈజీ ప్రాసెస్ అనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లోకి అయితే ది బెస్ట్ ఐటమ్. తో ఇది స్టెయిన్లెస్ స్టీల్, చాలా అంటే చాలా గట్టిగా ఉంది. చూడండి మీరు, మందంగా ఉంది కూడా, చాలా మందంగా ఉంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒకటి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్ అనమాట. కిచెన్లో చిన్న పిల్లలు ఉంటే మస్ట్ అండ్ షుడ్. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 150 రూపీస్ అయితే పడింది. ప్రజెంట్ అయితే 154 రూపీస్ అయితే ఉందన్నమాట. 4 రూపీస్ అయితే పెరిగిందనమాట. సో విత్ కార్డ్ అయితే, కార్డ్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ చేసుకునే వాళ్ళకైతే 173 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఆన్లైన్లో పే చేసే వాళ్ళకి అయితే 154 రూపీస్ అయితే పడుతుంది. ప్రజెంట్ నేను తీసుకున్నప్పుడు అయితే 150 ఉంది. సో దీని గురించి అయితే ఇదనమాట. సో దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేయండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదేంటో ఓపెన్ చేసి చూద్దాం. సో గైస్, ఇదైతే ఇది కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఐటము. నైఫ్, ఇప్పుడు చాక్స్ మనం షార్ప్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు చాక్ ఉంది కదా, దీన్ని ఇట్లా మధ్యలో పెట్టి ఇలా అంటమే అనమాట. కనిపిస్తుందా? ఇలా అంటే మన చాక్ అనేది షార్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి చాక్ అనేది బాగా పదును ఉండదు అనమాట. ఆ టైంలో మనం బయటికి వెళ్ళి పదును చేయించుకొని తీసుకురావాల్సి వస్తుంది. అదే ఇది మన ఇంట్లో ఉందనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వెంటనే వితిన్ సెకండ్స్లో షార్ప్ అయితే చేసేసుకోవచ్చు. చాలా మంచి యూస్ఫుల్ ఐటమ్ అనమాట. సో ఇది వచ్చేసరికి నాకు 110 రూపీస్ పడింది, కానీ ప్రెసెంట్ వచ్చేసి 106 రూపీస్ ఉంది. ఇది 4 రూపీస్ అయితే తగ్గిందనమాట. కార్డ్ క్యాష్ ఆన్ డెలివరీ చేసుకునే వాళ్ళకైతే 122 రూపీస్ అయితే పడుతుంది. ఈ చివర్లో అయితే మొత్తం ప్లాస్టిక్ వచ్చింది. ప్లాస్టిక్ కూడా చాలా గట్టి ప్లాస్టిక్ అనమాట. ఇలా వేసినా ఏం కాదు, చాలా బాగుంది, గట్టిగా ఉంది. సో ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తాను, ఇది ఒకటైతే ఉండాలన్నమాట ఇంట్లో. సో కావాలనుకున్న వాళ్ళు కింద లింక్ ఇస్తాను, వెళ్ళి అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదేంటో ఓపెన్ చేసి చూద్దాం. గాయస్, ఇది వచ్చేసి మనకి ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, మనం బయట నుంచి వచ్చినప్పుడు కవర్స్ అనేది పడేయకుండా డస్ట్బిన్ అంటే
డస్ట్ వేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము. అవి ఎక్కడ పెట్టాలో అర్థం కాదనమాట, ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాము, ఒక ప్లేస్ అనేది లేకుండా. ఇది ఉందనుకోండి, ఇది ఒక దగ్గర మనం తగిలిచ్చేసుకున్నాం అనుకోండి, ఇలా దీనిలో మొత్తం కవర్స్ వేయచ్చు అనమాట. చూడండి, ప్లాస్టిక్ బ్యాగ్ లానే ఉంది కానీ చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. దీనిలో కవర్స్ అన్ని వేసేసి మనం ఇక్కడ నుంచి లాగేసేయచ్చు. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇది వచ్చేసి నాకు 64 రూపీస్ పడింది, ప్రజెంట్ కూడా అంతే ఉంది. సో విత్ కార్డ్ అయితే, కార్డ్తో క్యాష్ ఆన్ డెలివరీ తీసుకోవాలనుకునే వాళ్ళకైతే 79 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో ఇది కూడా బాగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్. సో ఒకసారి చెక్ చేయండి. ఏమేమి ఉన్నాయో కూడా చూసుకోలేదు గైస్, నేను అన్నీ ఒకసారి ఓపెన్ చేద్దాం అన్నట్టు అలానే ఉంచేసాను. సో ఇది వచ్చేసి, ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ అనమాట. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇది వచ్చేసి ఫిష్ పైన పొట్టు ఉంటుంది కదా, మనం ఫిష్ తీసుకొచ్చుకున్నప్పుడు మనకు కడగటానికి చాలా ఇబ్బంది అవుతుంది. అదే ఇది ఉందనుకోండి, దాని ఫిష్ ముక్క పైన ఇలా అంటే పైన పొలుసు మొత్తం వచ్చేస్తుంది, పైన ఉన్న డస్ట్ మొత్తం ఈజీగా రిమూవ్ చేయవచ్చు అనమాట. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్తో వచ్చేసింది. ఇవైతే 2 వచ్చినాయి అనమాట ఒకదానిలోనే. ఇది వచ్చేసి నాకు 69 రూపీస్ అయితే పడింది, ప్రజెంట్ కూడా అలానే ఉంది, 69 రూపీస్ అయితే ఉందన్నమాట. సో విత్ కార్డ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే 84 రూపీస్ అయితే పడుతుంది మనకి. ఏదైనా సరే మనం ఆన్లైన్లో పే చేసుకుంటే మనకి ఒక 10 రూపీస్ 15 రూపీస్ దాకా తేడా అయితే వస్తుంది అనమాట. చాలా బాగా యూస్ఫుల్ ఐటమ్. ఇది కూడా ఒకటి అందరి ఇళ్లలో కంపల్సరీగా ఉండాల్సిన ఐటమ్ అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, ఫిష్ పైన పీల్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఇదేంటబ్బా మొత్తం బ్లాక్ కలర్లో ఉంది, ఏముందో ఏంటో ఇది. ఓకే చూడండి గైస్, ఇది ఏమనుకుంటున్నారో కామెంట్లో చేయండి, కామెంట్లు చెప్పండి నేను చెప్పే ముందే. సో గైస్ చూడండి ఎంత చిన్నగా బుడ్డగా ఎంత క్యూట్గా ఉందో. ఇది ఏమనుకుంటున్నారు? నేను కూడా ఫస్ట్ చూడగానే కొంచెం మంచిగా ఫీల్ అయ్యాను అనమాట. చాలా బాగుంది. ఇది ట్రావెలింగ్ పర్పస్ మీద చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, ఇది గ్లాస్ అనమాట. స్టెప్ బై స్టెప్ మనకి ఎంత కావాలంటే అంత ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ట్రావెలింగ్లో టీ తాగటానికి, కాఫీ తాగటానికైనా, అలాగే చిన్న పిల్లలకి వాటర్ ఇవ్వటానికైనా ట్రావెలింగ్ పర్పస్ మీద చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి క్యాప్ అనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్తో వచ్చేసింది. నేనైతే మా చిన్నోడి కోసం అయితే నేనైతే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ట్రావెలింగ్ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది, అలాగే మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది, స్పేస్ కూడా ఎక్కువ పట్టదు అనమాట. ఏమన్నా ఇలా కావాలనుకుంటే ఇలా తీసేసి ఇలా మూత పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, లోపల హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఎంత స్పేస్ కూడా పట్టదు మనకి. సో అందుకని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. నాకు చాలా క్యూట్గా అనిపించింది, చాలా మంచిగా కూడా అనిపించింది. ఇలా అంటే గ్లాస్ వచ్చేస్తుంది చూడండి. సో ఇది వచ్చేసి నాకు 116 రూపీస్ అయితే పడింది, ప్రెసెంట్ అయితే 119 రూపీస్ ఉంది. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ వాళ్ళకైతే 137 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో స్టీల్ గ్లాసు చాలా బాగుంది గైస్. మీరు చిన్నపిల్లల కోసం ఎవరికైనా కావాలనుకుంటే లింక్ కింద ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇది కూడా చాలా బెస్ట్ ఐటమ్ అనే చెప్పచ్చు. నేను కూడా ఇది మా వాడి కోసమే తీసుకున్నాను అనమాట. ఇంట్లో అప్పుడప్పుడు స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో మనం రకరకాల స్నాక్స్ అన్ని పిల్లలకి డిఫరెంట్గా చేయాలనుకుంటాము. కానీ మన దగ్గర మంచి ఇన్స్ట్రుమెంట్ అయితే ఉండదన్నమాట చేయడానికి. సో నేనైతే దీన్ని బిస్కెట్స్ చేయడానికి గోధుమ పిండితో అలా చేయడానికి షేప్ కోసం అయితే తీసుకున్నాను. ఇది ఉంది కదా, మనం ఇలా పెట్టి ఇలా రోల్ చేస్తూ ఉండాలి, అది పిండి మీద అయితే వస్తుంది అనమాట. ఇలా రోల్ చేస్తూ ఉంటే మనకి రౌండ్ షేప్ అయితే కట్ అవుతూ ఉంటుంది. చూసారా, ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది కింద బండ కాబట్టి మనకి తిరగట్లేదు, అదే పిండి మీద అయితే మనకి చక్కగా తిరుగుతూ ఉంటుంది, రౌండ్ షేప్ అయితే వస్తుంది అనమాట. మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు షేప్స్, అలాగే ఇలా కర్వ్ షేప్స్ అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా అంటే రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది వచ్చేసి నాకు 82 రూపీస్ అయితే పడింది. క్యాష్ ఆన్ డెలివరీ వాళ్ళకైతే 96 రూపీస్కి అయితే వస్తుంది అనమాట.
ఇది కూడా ఒక మంచి ఐటము, అది పెద్ద స్పేస్ కూడా పట్టదు, చిన్నగానే ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది కూడా మంచి ఐటమ్ అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రోటీ మేకర్ అనమాట. నాలాగా ఇండియా షేపులు పోయే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో ప్రతి కిచెన్లో ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్ వచ్చేసి ఇదన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం రోటీ చేసేసుకోవచ్చు చక్కగా. ఇలా అయితే ఉంటుందన్నమాట. ఎంత పెద్ద కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. దీని మీద చేస్తే షేప్ బాగా వస్తుంది, రౌండ్గా వస్తుంది. సో నా కోసం అయితే ఇదైతే నేను పర్చేస్ చేశాను. ప్రతి ఒక్కరికి రౌండ్గా రాదు అని ఫీల్ అయ్యే వాళ్ళకైతే కంపల్సరీగా ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన ప్రోడక్ట్. సో ఇది వచ్చేసి నాకైతే 89 రూపీస్కి వచ్చింది. ప్రెసెంట్ అయితే 96 రూపీస్ అయితే ఉంది. క్యాష్ ఆన్ డెలివరీకి అయితే 115 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో గైస్, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఐటమ్ సిలికాన్ అయితే ఉంటుందన్నమాట. ఇది ప్రోడక్ట్ వచ్చేసి చాలా మెత్తగా ఉంటుంది. ఎక్కడైనా ఉండిపోతుంది అనమాట, కదలదు. ఒకసారి ఇలా వేసామంటే మళ్ళీ కదలదు అనమాట. మళ్ళీ కావాలంటే తీసేసుకోవచ్చు, చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ది బెస్ట్ ఐటమ్ అనమాట. ఒకసారి వెళ్ళి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, చెక్ చేయండి. గాయస్, ఇది వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్ అనమాట. ఎందుకంటే మనం చట్నీ కోసమైనా, అదే పూజ గదిలో అయినా, మనం పూజ చేసినప్పుడైనా సరే కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటాం అనమాట. సో ఎక్కడైనా బ్రేక్ చేసి కింద బ్రేక్ చేయాలన్నా సరే మనకి టైల్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి అనమాట. సో అలాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఐరన్తో మంచిగా పెట్టారనమాట. చుట్టూతా స్టీల్ ప్లేట్ అయితే ఇచ్చారు. ఇలాగే అడుగున ఒక మందపాటి ఐరన్ కూడా ఇచ్చారు. ఇలా కింద పెడితే మనకి ఎక్కడికి కదలదు అనమాట ఇది. సో ఇది వచ్చేసి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి 118 రూపీస్ అయితే పడింది నాకు. అదే విత్ కార్డ్ అయితేనేమో 145 రూపీస్ అయితే పడుతుంది. సో ఏవైనా సరే నేను ఇప్పుడు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని 150 లోపే ఐటమ్స్ అనమాట. ఈ 10 ఐటమ్స్ అనేవి అందరికి యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనమాట. సో కంపల్సరీగా వెళ్ళి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ఇస్తూ ఉంటాను. ఇది కూడా బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అనమాట. ప్రతి ఒక్క కిచెన్ లో ఇది లేకపోతే పనే జరగదు. ఎందుకంటే ఇది మస్ట్ అండ్ షుడ్ గా అందరం, మన లేడీస్ అందరం వాడే ప్రొడక్ట్ అనమాట. వెజిటేబుల్ కట్టర్ అనమాట. సో ఇది వచ్చేసి చెక్కది, వుడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా గట్టిగా కూడా ఉంది. ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రొడక్ట్ కాబట్టి కంపల్సరీగా వెళ్ళి చెక్ చేయండి. మనం ప్లాస్టిక్ అవి వాడకూడదు అంటారు కదా. సో అందుకని చెప్పేసి వుడ్ లో తీసుకొచ్చాను అనమాట. చెక్కదనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది, చాలా గట్టిగా ఉంటుంది, లాంగ్ టైం అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి నాకు 86 రూపీస్ అయితే పడింది. ప్రెసెంట్ అయితే 88 రూపీస్ ఉంది. కార్డ్ ఏదంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే 104 ఉందన్నమాట. చాలా బెస్ట్ ప్రైస్, 100 బిలో అనమాట. 86 రూపీస్ అంటే ఏమొస్తుందండి ఈ రోజుల్లో. సో గైస్, ఇదైతే మంచి ప్రొడక్ట్ అని నేను చెప్తాను. కావాల్సిన వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. సో లాస్ట్ వచ్చేసి నేను ఇష్టపడి నేను పెట్టుకున్న ఐటమ్ అనమాట. చాలా మంచి ప్రొడక్ట్ అని నేను చెప్తాను. మనకి క్విక్గా అయిపోతుంది అనమాట ఇది యూజ్ చేస్తే. సో గైస్, ఇది వచ్చేసి మనం కజ్జికాయలు చేయాలన్నా, మోమోస్ చేసుకోవాలన్నా చాలా మంచిగా పనికి వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి మోమోస్ పెట్టుకోవచ్చు. ఇలా అంటే మోమోస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ పెట్టేసి మనం కజ్జికాయలు కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది. ఇలా పెట్టేసుకొని కజ్జికాయలు చేసేసుకోవచ్చు, చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు. చాలా మంచి ఐటమ్ అని చెప్పచ్చు అనమాట. ఇదంతా ప్లాస్టిక్తో వచ్చింది మనకి. కాకపోతే ఏంటంటే అంత గట్టిగా ఏమి ఉండదు. ఒక్కసారి వేసి ఎవరైనా పిల్లలు నేలకేసి కొట్టారంటే పోద్ది. ఇది చూడటానికి అది బాగుంది, మామూలుగా జాగ్రత్తగా వాడుకునే వాళ్ళకైతే సెట్ అవుతుంది. కానీ కొంచెం నాలాగే ఇంట్లో పిల్లలు ఆగం చేసే వాళ్ళకైతే సెట్ కాదు. ఎందుకంటే నేను ఉన్నది చెప్పాలి కదా. సో ఇదైతే ప్లాస్టిక్, ఇది కొంచెం
డెలికేట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి నాకు 172 రూపీస్ పడింది. ప్రెసెంట్ అయితే 183 రూపీస్ అయితే ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే 223 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో ఇదైతే స్కిప్ చేయమని చెప్తాను, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చలేదు. చూస్తానికి ఆన్లైన్లో చూసినప్పుడు చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట. కానీ వచ్చి చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్ చాలా డెలికేట్గా ఉంది అనిపిస్తుంది. సో ఇదైతే తీసుకోవద్దనే నేను చెప్తాను గైస్. ఈ మిగిలిన అన్నీ ఫస్ట్ నుంచి అన్నీ తీసుకోమని చెప్తున్నాను కదా. సో అవి నాకు బాగా నచ్చినాయి అనమాట. మంచి ఆ రేట్స్కి చాలా బెస్ట్గా వచ్చినాయి ప్రొడక్ట్స్ అన్నీ. కానీ ఇదొక్కటైతే యూస్ అది ఈ వీటన్నిటిలో కల్లా ఇదే నాది 172 రూపీస్, అంటే 150 అబోవ్ ఉన్న రేట్ అనమాట. ఇది కొంచెం బిగ్గెస్ట్ రేట్ అనమాట దీనిలో. సో కానీ ఇదే తీసుకోవద్దని చెప్తున్నాను, ఎందుకంటే దీని రివ్యూ బాగాలేదు, ఇది ఫెయిల్ అయిపోయింది అనమాట. సో గాయస్, ఇప్పటి వరకు నేను చూపించిన ప్రొడక్ట్స్లో మీకు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఇక ముందు వీడియోస్లో మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి, ఎలాంటి డ్రెస్సెస్ కావాలి, ఎలాంటి శారీస్ కావాలి, ఎలాంటి కుర్తాస్ కావాలి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీకు ఎలాంటి కావాలో నాకు కూడా తెలుస్తుంది అనమాట. అలాంటివి మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో గైస్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. సో తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది, మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. సో గైస్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మంచిది, టేక్ కేర్, బై గైస్.